ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీ హృదయము సరైనది ఎంచుకుంది అంటే దాని అర్థం మీరు నీతిగా బ్రతుకుతూ ఉన్నారని. నీతి అంటే ఒక ఎంపిక కాదు, అది ఆత్మకు మార్గనిర్దేశం ఇచ్చే ఒక వెలుగు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాసి ఉంది: నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు అని. ఒక చిన్న పని చేసినా కూడా అందులో సంతోషం ఉంటుంది. ఎలాగంటే మీది కానిది మీరు తిరిగి ఇచ్చేయండి. ఎంత కష్టమైనా సత్యంని చెప్పండి. ఏమీ ఆశించకుండా దయ చూపెట్టండి. ఇవన్నీ నీతిగా బ్రతకడానికి నిదర్శనాలు. ఇలా నీతిగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనకు ఎంతో గొప్ప సమాధానాన్ని, శాంతిని ఇస్తారు. అయితే మీ జీవితంలో మీ గెలుపులను సంపదతోనో లేదా ప్రజల ప్రశంసలతోనో కొలవకండి. మీ యొక్క హృదయ సంపూర్ణతతో, స్వచ్ఛతతో కొలవండి. నేను సాధించిన ఈ విజయము న్యాయమైనదేనా అనే ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు, అది న్యాయమైనది అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు పొందే సంతోషం అది ఎంత స్వచ్ఛమైనదో మీకు తెలుసా? కాబట్టి సత్యంలో నడవండి, ధైర్యంగా నిలబడండి, నిజాయితీగా ముందుకు సాగండి. అప్పుడు దేవుడు మీకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తారంటే ఏ తుఫాను కూడా దాన్ని సడలించలేదండి. కాబట్టి ఈరోజు ఒక వాగ్దానం చేయండి: నేను ఎంత కష్టమైనా నీతిగా బ్రతుకుతాను, భయానికి లొంగను, ఆశలకు లొంగను, ఎప్పుడు నిరంతరము నిజాయితీగా ఉంటాను అని. ఎందుకో తెలుసా అండి? ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ఆఖరి విజయం నిజాయితీదే. దేవుడి యందు మీరు నిజాయితీగా బ్రతికినప్పుడు ఆయన మీకు మెండైన ఆశీర్వాదాలు ఇస్తారు. ఉంటారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.